Hello students, I am MD Pasha, faculty in economy for UPSC and state service examination. Welcome to my YouTube channel, Pasha's Economy. ఈ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కరెంట్ ఎకానమీకి సంబంధించిన పలు అంశాలను మీ ఎగ్జామ్స్కు దోహదపడే విధంగా విశ్లేషించడం జరుగుతున్నది. ఈ విశ్లేషణలో భాగంగా ఈరోజు కరెంట్ ఎకానమీలో బాగా ప్రాచుర్యంలో ఉన్న హెలికాప్టర్ మనీ అండ్ క్వాంటిటేటివ్ ఈజింగ్కి సంబంధించిన అంశాలను లోతుగా విశ్లేషించడం జరుగుతున్నది. కాబట్టి అభ్యర్థులు ఈ స్లైడ్స్లో నేను ఉపయోగించినటువంటి పదాలు, వాటి అర్థము మరియు వీటి ప్రభావము ఆర్థిక వ్యవస్థపైన ఎలా ఉంటుంది, భారత్ మరి ఈ హెలికాప్టర్ మనీని క్వాంటిటేటివ్ ఈజింగ్ను పాటిస్తున్నదా, పాటించవలసిన ఆవశ్యకత ఉందా అనేటటువంటి అంశాలను మీ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా విశ్లేషించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు చివరి స్లైడ్స్ వరకు జాగ్రత్తగా వాచ్ చేసి ముఖ్యమైనటువంటి పాయింట్స్లను సినాప్సిస్ల రూపంలో రాసుకొని నేను చివరిగా పోస్ట్ చేసే క్వశ్చన్ను ఆన్సర్ చేసే విధంగా మీరు తయారైనట్లయితే రాబోయే పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, ఒక బుక్ చుట్టూ మీరు ప్రిపరేషన్ చేసినట్లయితే విజయం సాధించలేరు. ఒక అంశాన్ని వివిధ కోణాలలో మనం చదువుకుంటూ దాని అవగాహన చేసుకుంటూ మనము విశ్లేషించుకొని ఒక విమర్శనాత్మక దృక్పథాన్ని మీరు అలవర్చుకున్నప్పుడే పోటీ పరీక్షలో రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు టాపిక్ను జాగ్రత్తగా వినవలసిందిగా కోరడం జరుగుతున్నది. ఈరోజు బేసిక్స్ టాపిక్లోకి వెళ్లే ముందు రెండు ప్రధానమైనటువంటి అంశాలను చర్చించాలని అనుకుంటున్నాను. ఒకటేంటంటే, కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తూనే ఉంది. చాలా ఆర్థిక వ్యవస్థలు రెసెషన్లోకి అనగా తిరోగమనంలోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో ఒక బేసిక్ అంశాన్ని విశ్లేషిస్తున్నాను. అది బిజినెస్ సైకిల్, వ్యాపార చక్రాలు. అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. వ్యాపార చక్రాలు అనగా మీకందరికీ తెలుసు, ఆర్థిక వ్యవస్థ సాఫీగా కొనసాగదు. తరచుగా ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది, వొలటాలిటీకి గురవుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో డిమాండ్ సప్లైల వల్ల ఏర్పడే మార్పులనే వ్యాపార చక్రాలు అంటారు. అనగా ఇక్కడ డిమాండ్ సప్లైలు డిసిక్విలిబ్రియంగా ఉంటాయి, సమతౌల్యంలో ఉండవు, అసమతౌల్యంలో ఉంటాయి. అలాంటి ఒడిదుడుగులనే మనము వ్యాపార చక్రాలు అంటాం. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో లేదా అభివృద్ధి చెందిన దేశాలలో ఈ డిమాండ్ సప్లైల మధ్య అగాధం ఏర్పడినప్పుడు ఈ ట్రేడ్ సైకిల్స్ రైజ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ వ్యాపార చక్రాలు పలు దశలలో ఉంటాయి. ఈ బేసిక్స్ను బాగా గమనించండి. ఒక దశ మ్యాప్లో నేను ఇచ్చిన విధంగా, మొదటి దశ ఏంటంటే ఇక్కడ వికాసము, విస్తృతి అంటాం. రెండవ దశ శిఖరము, సౌభాగ్యము అంటాం. శిఖరము పీక్ స్టేజ్లో ఉంటుంది, దాన్నే మనము బూమ్ స్టేజ్ అని కూడా పేర్కొనవచ్చు. తర్వాత మూడవది తిరోగమనము, రెసెషను ఒక స్టేజ్, దాన్నే మనము సంకుచితము అని కూడా అంటాం. తర్వాత మాంద్యము అనే ఒక దశ ఉంటుంది. దాని తర్వాత అఖాతము, దాని తర్వాత విస్తృతి. ఈ విధంగా ఈ మొత్తం మనకు ఉన్నటువంటి ఈ వ్యాపార చక్రాల వివిధ దశలు ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రెసెషన్లోకి నెట్టినది, అనగా తిరోగమనంలోకి నెట్టినది. ఇక్కడ అభ్యర్థులు తిరోగమనం అంటే ఏంటో అవగాహన చేసుకోవాలి. రెసెషన్ అనగా డెఫినేషన్ ఏంటంటే, కంటిన్యూస్గా ఒక ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగము తగ్గాలి. తయారీ రంగానికి సూచి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఐఐపి అంటాం. ఆ ఐఐపి క్రమానుగతంగా 2 క్వార్టర్స్లలో తగ్గడము మరియు ఆ దేశములో జీడిపి కూడా తగ్గుదలలో లోనైనప్పుడు లేదా నెగటివ్గా ఉన్నప్పుడు ఆ స్థితినే మనము రెసెషన్ అని పేర్కొంటాము. రెసెషన్ అంటే జీడిపి నెగటివ్లో ఉండాలి, ఐఐపి నెగటివ్లో ఉండాలి. అంటే తయారీ ఉండకూడదు, జీడిపి వస్తువు సేవల విలువ లెక్కించడంలో కూడా జీడిపి కూడా నెగటివ్లో ఉండాలి. అలాంటి ఒక స్థితిని రెసెషన్ అంటాము. ఈ పరంపర కొనసాగినట్లయితే, రెసెషన్ కంటిన్యూగా ఉన్నట్లయితే అప్పుడు ఆర్థిక మాంద్యం వస్తుంది. అభ్యర్థులు ఇక్కడ గమనించుకోవాలి. ఈ ఆర్థిక మాంద్యం అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, మహామాంద్యం మాదిరిగా ఉంటాయి. అనగా 1929-33 అమెరికాలో చోటు చేసుకున్న గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ లాంటి పరిస్థితులు ఇక్కడ ఎదురవుతాయి. అక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చాయి
వచ్చాయి? దాన్ని సాల్వ్ చేయడానికి రూజ్వెల్ట్ మరియు జేఎం కీన్స్ లాంటి మహాశయుల ఆవశ్యకత ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ క్రమంలో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే డిమాండ్ తక్కువగా ఉంటుంది. నేను రెడ్ స్లైడ్స్లో ఇచ్చాను. డిమాండ్ తక్కువగా ఉంటుంది ఈ స్థితిలో, ఆర్థిక మాంద్యంలో. తర్వాత రెండవది ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. వస్తువు సేవల ధరలు పెరగవు, ప్రజలకు ఉపాధి అవకాశాలు ఉండవు. తర్వాత డీఫ్లేషన్, ప్రతిద్రవ్యోల్బణం లాంటి ఒక పరిస్థితి ఈ ఎకానమీలో ఎదురవుతూ ఉంటుంది. అది చాలా చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి ఒక ఎకానమీలో వస్తుంది. ఈ ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితి అసలు ధరలు తగ్గడం వల్ల ప్రొడ్యూసర్కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. కాబట్టి వాళ్ళు ఉత్పత్తి చేయడానికి ముందుకు రారు. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. ఇట్లాంటి ఒక ఆర్థిక వ్యవస్థను జారే ఎకానమీ దీంట్లో స్లిప్ అయ్యే ముందే ఈ పరంపర కొనసాగితే ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టుటకు అనగా డిమాండ్ను పెంచాలి, ధరలను పెంచాలి, డీఫ్లేషన్ తగ్గించాలి, కొంత ద్రవ్యోల్బణం ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. అంటే ప్రజల చేతిలోకి డబ్బులు వెళ్ళాలి. అప్పుడే ప్రజలు డిమాండ్ చేస్తారు, షాపులకు వెళ్ళి కొనుగోలు చేస్తారు, వినియోగ వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది అనేటటువంటి ఒక ఆవశ్యకతను గుర్తించి అభివృద్ధి చెందిన దేశాలు ఆ రోజు 1969లో మిల్టన్ ఫ్రీడ్మన్ ప్రతిపాదించిన హెలికాప్టర్ మనీ అనేటటువంటి భావనను అమలు పరుస్తున్నారు. ఈ అంశాన్ని స్టూడెంట్ అవగాహన చేసుకోవాలి. ఇక్కడ 2 అంశాలను ఈ స్లైడ్స్ ద్వారా మీకు నేను విశ్లేషిస్తున్నాను. ఒకటి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి అభిజిత్ బెనర్జీ గారితో మరియు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారితో ఒక కన్వర్జేషన్ చేశాడు. అంటే వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడాడు. వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ప్రజలకు నేరుగా డీబీటీ ద్వారా నిధులను అంటే మనీని ప్రజలకు చేరవేయాలి. 22% పేదరికం ఉన్న మన దేశంలో పేదరిక రేఖనే కాకుండా సుమారుగా 60% ప్రజలకు నేరుగా డబ్బులు డిపాజిట్ చేయాలి. అప్పుడే డిమాండ్ ఏర్పడుతుంది. ఈ రెండిటికి మించి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. 5 లక్షల సంవత్సరానికి 5 లక్షల లోపు ఆదాయం అనగా సామాన్య ప్రజానికానికి కూడా నెలకు 5,000 గవర్నమెంట్ డిపాజిట్ చేయాలి. ఈ కోవిడ్-19 పరిస్థితుల్లో డిపాజిట్ చేయవలసిన అవసరం ఉందని అలాంటి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే భారతదేశంలో ఒక పెద్ద ఆర్థిక ఉపశమన పథకం ఒకటి ప్రవేశపెట్టాలి. ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ఒకే ఒక ఉపశమన కార్యక్రమం ప్రకటించింది. కాబట్టి భారీ ఉపశమన ప్యాకేజీలను ప్రవేశపెట్టవలసిన అవసరం ఉందని ఇద్దరు ఆర్థికవేత్తలు ప్రకటించారు. తర్వాత డిమాండ్ పుంజుకోవాలంటే ప్రజల చేతిలోకి నేరుగా డబ్బులు పంపించవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎంపీ గారికి వీళ్ళిద్దరు సూచించారు. ఇప్పుడు వేచి చూడాలి. 1.7 lakh crores గవర్నమెంట్ మొదటి కోవిడ్ 1.0లో ప్రకటించింది. ఇప్పుడు ఎలాంటి ప్యాకేజ్ వస్తుందో వేచి చూడాలి. ఇంకొక అంశం ఇక్కడ, ఈ కోవిడ్-19 మహమ్మారి వల్ల రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు స్తంభించిపోయాయి. ఎకానమీ స్తంభించిపోయింది. లిక్కర్ ఎకానమీపై ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది. ఆరోగ్య పరిస్థితులు క్షీణించిపోతాయి లిక్కర్ ఎకానమీ మీద ఆధారపడితే. కాబట్టి ఇక్కడ ఒక సమస్య గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు గారు ఒక ప్రపోజల్ ఇచ్చారు. హెలికాప్టర్ మనీ క్వాంటిటేటివ్ ఈజింగ్ రావాలి, రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వాలి. అంటే మన జీడిపి 203 lakh crores ఉంటే ఆయన ప్రతిపాదన ఏంటంటే 5% క్వాంటిటేటివ్ ఈజింగ్ ద్వారా అనగా 10 లక్షల కోట్లు కేంద్రము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి రాష్ట్రాలకు పంపిణీ చేయాలి, మళ్ళీ అవి అడగకూడదు అనేటటువంటి ఒక ప్రతిపాదన కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఈ అన్ని అంశాలను మనము బేరీజు వేసుకుంటూ ఈ టాపిక్ను మనం చదవాలి. ఒక టాపిక్ను చదివే ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ మనం విశ్లేషించుకొని ఈ ఎకానమిస్ట్ చెప్పిన అంశాలను డిస్క్రిప్టివ్ రాసేవాళ్ళు కోట్ చేసినా కూడా మంచి మార్కులు పడతాయి. ప్రిలిమ్స్ చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా ట్రెండ్ మారిపోయింది. కాబట్టి ఏ స్టేట్మెంట్ మీద అయినా మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక షార్ట్ ప్రిపరేషన్ చేసుకోవద్దు. ఒక బుక్ తీసుకొని ఆ బుక్లోనే ప్రిపేర్ అయితే మీరు సాధిస్తాం అనేది పోయింది. తర్వాత ఒక అంశాన్ని 360 డిగ్రీ కోణంలో మీరు చదవవలసిన అవసరం ఉంది అనేది నా యొక్క ప్రధానమైనటువంటి ఎక్స్పీరియన్స్. సో ఇది హెలికాప్టర్ మనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. అంటే క్వశ్చన్, ఎందుకు హెలికాప్టర్ మనీ ఆవశ్యకత ఏర్పడిందంటే ఈ అంశాలను నేను మీకు బేస్గా తీసుకుంటున్నాను.
ఇప్పుడు నేను విశ్లేషిస్తున్నటువంటి స్లైడ్ ఏంటంటే అసలు హెలికాప్టర్ మనీ అంటే ఏంటి, క్వాంటిటేటివ్ ఈజింగ్ అనగానేమి, ఇది రెండు ఒకటేనా లేదా పర్యాయ పదాలుగా వాడుతున్నామా, అసలు ఈ రెండింటి మధ్య ఏదైనా డిఫరెన్స్ ఉందా అనే దానిని ఈ స్లైడ్ ద్వారా నేను విశ్లేషిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రెండు పదాలు ఒకే నేచర్తో ఉన్నప్పటికీ కూడా ఈ రెండు పదాల మధ్య కొంత డిఫరెన్స్ ఉంది. అది ఏంటో ఈ స్లైడ్స్ను జాగ్రత్తగా విని ఇంపార్టెంట్ సినాప్సిస్ని తెలుగు మీడియం వాళ్ళు నోట్ చేసుకోవాలి. ప్రధానంగా తెలుగు మీడియంకు ఉన్న బ్యారియర్ ఏంటంటే అసలు మెటీరియల్ అందుబాటులో ఉండదు, పత్రికల్లో తప్పు మ్యాటర్ వస్తుంది, అది మీకు ఎగ్జామ్స్లో డిస్క్రిప్టివ్ రాయడానికి ఉపయోగపడదు, ఆబ్జెక్టివ్ నేచర్ చేయడానికి కూడా ఉపయోగపడదు. క్వశ్చన్స్ ఫస్ట్ ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతాయి ఆబ్జెక్టివ్లో, తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. కాబట్టి మెటీరియల్ మనకు చాలా షార్టేజ్గా ఉంది. సో అభ్యర్థులు నేను చెప్పినటువంటి అంశాలను దృష్టి పెట్టి వాటిని నోట్స్ మెయింటైనింగ్ మాత్రం చేస్తూ ఉండండి. ఇక్కడ అసలు హెలికాప్టర్ మనీ అంటే ఏంటి, క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఏంటో దీంట్లో విశ్లేషిస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ హెలికాప్టర్ మనీలోకి వెళ్దాం. హెలికాప్టర్ మనీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాను ఆల్రెడీ. హెలికాప్టర్ మనీ అనేది మనకు ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడానికి దోహదపడేటటువంటి ఒక సాధనంగా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. హెలికాప్టర్ మనీ అనగా ఇది అసాధారణమైన ద్రవ్య విధానము. ఇట్ ఈస్ ఏ అన్కన్వెన్షనల్ మానిటరీ పాలసీ అంటాడు. కేంద్ర బ్యాంకు అనగా మన దేశంలో ఆర్బీఐని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కొత్త కరెన్సీని పెద్ద మొత్తంలో ముద్రించి దేశ పౌరులకు నగదును నేరుగా అందజేయడం అనగా అధిక నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించి అటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అందించడం. ప్రభుత్వము ఆ నగదును ఏం చేస్తుంది, సంక్షేమ పథకాలకు కానీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కానీ యూబీఐలకు కానీ డ్వాక్రా మహిళా గ్రూప్ అభివృద్ధికి కానీ ఆ నగదును వాడుకుంటుంది. కానీ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ద్రవ్యము ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తిరిగి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెల్లించవు. అలాంటిదే హెలికాప్టర్ మనీ అనగా సెంట్రల్ బ్యాంక్ అధిక నగదును ముద్రించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానుక ఇవ్వడం అన్నమాట. అంటే ప్రజలకు డబ్బులు నేరుగా అందజేయడం, నోట్లను హెలికాప్టర్తో జాడ విడిచేటట్లు చేయడం. ఇక్కడ బొమ్మలో చూపిస్తున్నట్లు విధంగా ఎలాగైతే శివాజీ మూవీలో రజనీకాంత్ హెలికాప్టర్లో నిండా డబ్బులు ఇచ్చి పారేశాడో ఆ విధంగా డబ్బును విసరడం అన్నమాట. ఇదే హెలికాప్టర్ డ్రాప్ అంటాడు మిల్టన్ ఫ్రీడ్మన్. అయితే నగదు లభ్యత లేకుండా పోయి ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా నశించినప్పుడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆర్బీఐ వాడే చివరి అస్త్రమే హెలికాప్టర్ మనీ. అంటే కేంద్ర బ్యాంకు వాడే చివరి అస్త్రమే హెలికాప్టర్ మనీ. అయితే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ప్రతిద్రవ్యోల్బణం గుప్పిట్లో చిక్కుకుపోయిన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలంటే ఇదే సాధనం అంటాడు జేఎం కీన్స్. అంటే ఇక్కడ ఏంటి, ప్రతిద్రవ్యోల్బణం అంటే డీఫ్లేషన్ అంటాం. ఏంటి ఇక్కడ డీఫ్లేషన్ అంటే నగదు లభ్యత లేక వస్తు సేవల ధరలు అనూహ్యంగా పతనం కావడం. అంటే ఇక్కడ ద్రవ్య సరఫరా ఉండదు, వస్తు సేవల ధరలు పడిపోతాయి. ఇక్కడ సమస్య గుర్తుపెట్టుకోండి బాగా, వస్తు సేవల ధరలు అనూహ్యంగా పతనం కావడం, నగదు లభ్యత లేకపోవడం. ఇలాంటి స్థితి ఒక ఎకానమీలో ఉన్నప్పుడు హెలికాప్టర్ మనీ అనేది ఒక అస్త్రంగా ఉపయోగిస్తారు. ఇక్కడ స్టూడెంట్స్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సాధారణంగా నోట్ల కరెన్సీ ముద్రణకు ఒక యంత్రాంగము, ఒక విధానం ఉంటుంది. ఏంటి ఆ విధానము? 1957 నుంచి మనము మినిమం రిజర్వ్ సిస్టమ్ కింద 115 crores గోల్డ్, తర్వాత 85 crores ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వాడి 200 కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 1 కల్లా మార్కెట్లో పంప్ చేస్తూ ఉంటుంది. అట్లా కాకుండా హెలికాప్టర్ మనీ ఏమంటుందంటే వ్యవస్థ పెరిగిపోతుంది, ఆ 200 కోట్లు సరిపోవు కాబట్టి మనము ఇక్కడ జీడిపిని, వస్తు సేవల విలువను బేస్గా తీసుకుని 2 నుంచి 3% కరెన్సీని ముద్రించడం. అయితే ఇప్పుడు కోవిడ్-19 లాంటి విపత్కర పరిస్థితులు, ఒక అన్సర్టెనిటీ ఆఫ్ ది ఎకానమీ ఎరైజ్ అయింది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు కావాలి కాబట్టి ఇది 5% వరకు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం ఎలాంటి నిర్ణయం ఇక్కడ తీసుకోలేదు. అది మనం ఎండ్లో దాన్ని విశ్లేషిద్దాం. అయితే హెలికాప్టర్ మనీనే ఇక్కడ 2 బ్యూటిఫుల్ పదాలతో చెప్తారు. ప్రిలిమ్స్లో అడుగుతారు ఈ 2 కూడా. జాగ్రత్తగా దీన్ని మీరు విని నోట్ చేసుకోండి. ఈ
ఈ హెలికాప్టర్ మనీనే ఏమంటారంటే సిటిజన్ డివిడెండ్ అంటాడు. మరియు హెలికాప్టర్ మనీనే ఫ్యూచర్ సినోరేజీ అంటాం. సినోరేజీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వచ్చేటటువంటి ఆదాయము, కరెన్సీ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం. ఇక్కడ సినోరేజ్ మీద లాస్ట్ ఇయర్ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో క్వశ్చన్ అడిగాడు. సినోరేజ్ అనేక గుర్తుపెట్టుకోండి, కరెన్సీ ముద్రణ చేసి మార్కెట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంప్ చేయడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వచ్చేటటువంటి ఆదాయాన్ని సినరేజ్ అంటాం. కానీ హెలికాప్టర్ మనీ ద్వారా తక్షణమే లాభం రాదు, ఫ్యూచర్ సినరేజీ అని దీన్ని పేర్కొంటారు. అయితే అభ్యర్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, హెలికాప్టర్ మనీ అంటే సెంట్రల్ బ్యాంకు, కేంద్ర బ్యాంకు కరెన్సీని లార్జ్గా ముద్రించి ప్రజలకు నేరుగా అందియడం, లేదా ప్రజలకు నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధం ఉండదు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇవ్వడము. అయితే వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఆ డబ్బును తీసుకొని ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడతా ఉంటారు. నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు, లేదా ఎక్స్గ్రేషియా ప్రకటించవచ్చు, లేదా రైతులకు నేరుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి చేయవచ్చు. ఇప్పుడు అన్ని జరుగుతున్న పథకాలు ఆ విధంగానే ఉన్నాయి. కానీ మనకు డైరెక్ట్గా హెలికాప్టర్ మనీ అదనంగా ముద్రణ జరగడం లేదు. ఉన్న కరెన్సీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది కానీ అదనంగా ముద్రించడం లేదు. అదనంగా ముద్రించి నేరుగా అలా ఇచ్చి బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ నోట్ చేయకుండా ఆ కరెన్సీని జాగ్రత్త పడితే అదే హెలికాప్టర్ మనీ అవుతుంది. అభ్యర్థులు ఈ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోవాలి. మరొక అంశం ఏంటి అంటే ఇక్కడ క్వాంటిటేటివ్ ఈజింగ్. ఇది కూడా జాగ్రత్తగా వినండి అభ్యర్థులు, స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డయాగ్రామ్ ద్వారా, మీరు వినండి బాగా. క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక హెలికాప్టర్ మనీ లాంటిదే. ఇక్కడ కూడా కరెన్సీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది, కానీ ఇక్కడ ప్రజలకు నేరుగా ఇట్లా హెలికాప్టర్లో పెట్టి ఈ విధంగా అందించదు. ఇక్కడ ఏం చేస్తుందంటే దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు సరఫరాను పెంచడానికి కేంద్ర బ్యాంకు పెద్ద ఎత్తున ఆస్తులు కానీ బాండ్లు కానీ ప్రభుత్వ సెక్యూరిటీలు కాను కొనుగోలు చేస్తుంది. అనగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే బ్యాంకుల నుంచి ఇక్కడ అసెట్స్ కొని బ్యాంకులకు నిధులు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక డయాగ్రామ్ను ఒక స్లైడ్లో పెట్టాను, ఇది జాగ్రత్తగా చూడండి. క్వాంటిటేటివ్ ఈజింగ్ థియరీ ఎలా ఉంటుందనేది ఫస్ట్ నెంబర్ 1 డయాగ్రామ్లో సెంట్రల్ బ్యాంక్ క్రియేట్స్ మనీ అన్నాడు. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యాన్ని ఇక్కడ ముద్రించి ఏం చేస్తుందంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇటు బ్యాంకులు కానీ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇక్కడ బాండులు కొంటది. బాండులు కొన్నందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధులన్నీ ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తాయి. సపోజ్ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండులను ఆర్బీఐ కొన్నప్పుడు ఆర్బీఐ నుంచి డబ్బులు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వస్తాయి. ఎప్పుడైతే ఇక్కడ క్వాంటిటేటివ్ ఈజింగ్లో బాండ్లు కొనడం తర్వాత రెండవ అంశం ఏముంటుందంటే రేట్స్ తగ్గిస్తారు. ఇక్కడ అంటే సపోజ్గా ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గాయనుకోండి, ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం కూడా క్వాంటిటేటివ్ ఈజింగే. ఇప్పుడు రెపో తగ్గినా, రివర్స్ రెపో తగ్గినా, సిఆర్ఆర్ ఎత్తేసినా, టీఎల్టీఆర్ఓ ప్రవేశపెట్టినా, ఇలాంటివన్నీ ఒక విధానాల ద్వారా వడ్డీ రేట్లు తగ్గినప్పుడు కూడా ఈ రెడ్యూస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినప్పుడు కూడా మనం క్వాంటిటేటివ్ ఈజింగ్గా పేర్కొనవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్బీఐ ద్రవ్యాన్ని ముద్రించినది, ఇక్కడ బ్యాంకుల బాండ్లు కొన్నది, బ్యాంకుల దగ్గర డబ్బులు వచ్చేసాయి, తర్వాత వడ్డీ రేట్లు తగ్గాయి. వడ్డీ రేట్లు తగ్గితే రుణాలు సులభం అవుతాయి కాబట్టి బిజినెస్ పీపుల్ దాన్ని రుణాలు తీసుకుంటారు. ఈ రుణాలు తీసుకోవడం వల్ల ఏం చేస్తారంటే ప్రజలు ఇన్వెస్ట్మెంట్ పెంచేసుకుని ఖర్చులు అధికంగా చేసుకుని పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఎప్పుడైతే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయో డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగి వ్యయారహ ఆదాయం పెరిగి అల్టిమేట్గా ఎకానమీ అనేది మనకి ఇక్కడ బూస్ట్ అవుతుంది. అంటే రెండిటికి డిఫరెన్స్ గమనించండి. హెలికాప్టర్ మనీలో ఏం జరుగుతుందంటే కరెన్సీని ముద్రించి నేరుగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాలకు ఇచ్చేయడం. క్వాంటిటేటివ్ ఈజింగ్ అట్లా కాదు, బాండులు కొనాలి లేదా బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గించాలి లేదా టీఆర్ఓ లాంటి స్పెషల్ ఇనిషియేటివ్స్ రావాలి లేదా మనకు మ్యూచువల్ ఫండ్స్కు 50,000 కోట్లు ఇచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్వెన్షనల్గా చేయాలి. తర్వాత అన్కన్వెన్షనల్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇక్కడ తీసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా క్వాంటిటేటివ్ ఈజింగ్లో తిరిగి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెల్లించాలి. అంటే ఇక్కడ ఆస్తులు సృష్టించబడతాయి, తిరిగి చెల్లించబడుతుంది. క్వాంటిటేటివ్ ఈజింగ్లో హెలికాప్టర్ మనీలో తిరిగి చెల్లించదు, ఎలాంటి ఆస్తులు సృష్టించవు. ఇవి రెండిటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. అభ్యర్థులకు ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ అయినది. ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. దీని ఒక చారిత్రక నేపథ్యం జాగ్రత్తగా వినండి. ఈ హెలికాప్టర్ మనీ అనేటటువంటి ఒక భావనను హెలికాప్టర్ డ్రాప్ పదంతో మిల్టన్ ఫ్రీడ్మన్, నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి మిల్టన్ ఫ్రీడ్మన్ అనే ఆర్థికవేత్త 1969లో తన యొక్క పేపర్ గ్రంథమైనటువంటి ద ఆప్టిమమ్ క్వాంటిటీ ఆఫ్ మనీలో పేర్కొనడం జరిగింది. దీనిని 1929-33లో
జేఎం కీన్స్ గారు అభివృద్ధి చేశారు. తర్వాత రిచర్డ్ వార్నర్ అనేటటువంటి ఆర్థికవేత్త కూడా ఈ హెలికాప్టర్ మనీని అభివృద్ధి చేసినట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. అయితే 2002లో ఇక్కడ చివరి బొమ్మలో నేను చూపించాను, బెన్ బెర్నాంకే అనేటటువంటి ఒక ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ గవర్నర్, అంటే మనకు ఆర్బీఐ గవర్నర్ మాదిరిగా ఫెడరల్ రిజర్వ్ బోర్డు యొక్క గవర్నర్ బెన్ బెర్నాంకే, అతను కూడా ఒక ఆర్థికవేత్త. అతను ఈ హెలికాప్టర్ మనీని అమెరికాలో ప్రవేశపెడుతున్నాము, ప్రతిద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తున్నాము అనేటటువంటి ఒక సూచన చేయడం అనేది జరిగింది. 2016లో జపాన్, అంటే మూడవ అతిపెద్ద దేశమైనటువంటి జపాన్ కూడా హెలికాప్టర్ మనీని వినియోగించినది. తర్వాత ఇక్కడ ఇండియాలో డిమానిటైజేషన్ అదే సంవత్సరంలో చేశారు. అప్పుడు అరవింద్ సుబ్రహ్మణ్యం ఆర్థిక సర్వే 2016-17లో రాయడం జరిగింది. భారత్లో అసలు ఈ డిమానిటైజేషన్ అంటే హెలికాప్టర్ మనీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యాన్ని ముద్రించి ప్రజలకు ఇవ్వాలి, కానీ డిమానిటైజేషన్లో ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసేసుకున్నది. కాబట్టి దాన్ని ఇన్వాలిడేట్ చేసింది, దాన్ని అసలు నాన్ లీగల్ టెండర్ మనీగా ప్రకటించారు. కాబట్టి దాన్ని అరవింద్ సుబ్రహ్మణ్యం ఎట్లా రాశాడంటే ఇది రివర్స్ హెలికాప్టర్ మనీగా, రివర్స్ హెలికాప్టర్ డ్రాప్గా, లేదా దీన్ని హెలికాప్టర్ హూవర్గా పేర్కొన్నారు. ఈ పదాలన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తర్వాత జింబాబ్వే, అసలు జింబాబ్వేలో ఏం జరిగింది, హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది, అతి ద్రవ్యోల్బణం వచ్చింది అక్కడ. సో అక్కడ ఏం జరిగింది జింబాబ్వేలో అంటే అసలు అధిక నోట్లను ముద్రించారు, మెకానిజం ఫాలో అవ్వకుండా, డిమాండ్ సప్లై అనేటటువంటి ఒక సూత్రాన్ని పాటించకుండా అధికంగా నోట్లు ముద్రించారు. 2007-9 ఆ ప్రాంతంలో 100 ట్రిలియన్ జింబాబ్వే డాలర్లను నోట్లు ముద్రించారు. అధికంగా నోట్లు ముద్రించినప్పుడే అక్కడ వాల్యూ, ఆ నోట్లకు కరెన్సీ యొక్క వాల్యూ తగ్గి ఆ దేశస్తులు ఇతర కరెన్సీలకు డిమాండ్ చేశారు. అక్కడ డాలర్, రూపీని ఇంకా వాడుతున్నారు. అక్కడ బ్రెడ్ ధరనే చాలా కాస్ట్లీగా పెరిగిపోయింది. అలాంటి ఒక సంఘటన నోట్లు ముద్రించడం ద్వారా జరుగుతుంది. కాబట్టి రఘురామ్ రాజన్ లాంటి ఆర్థికవేత్తలు ఎక్కువగా ఈ హెలికాప్టర్ మనీని సూచించరు. అంతిమ అస్త్రంగా దీన్ని వాడాలంటారే కానీ ఇది ఇలాంటి పరిస్థితుల్లో, సాధారణ పరిస్థితుల్లో దీన్ని వినియోగించాలని వారు పేర్కొన్నారు. అయితే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీన్ని 2008లో ఒక చట్ట రూపంలో తీసుకురావడం జరిగింది. 2016లో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా దీన్ని వాడింది. టిఎల్టీఆర్ఓ, ఇందాక చెప్పాను కదా, టిఎల్టీఆర్ఓ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ కూడా ఇలాంటి అంశానికి సంబంధించినదే. కాబట్టి చారిత్రక నేపథ్యం ఉన్నది. ఇప్పుడు కూడా అమెరికా ఈ సంక్షోభంలో, ఈ కోవిడ్-19 ఇంపాక్ట్లో ఉంది. కాబట్టి ఇటీవల కాలంలో అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలు కూడా మేము ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్కి వస్తున్నాము, అనగా బాండులు కొని బ్యాంకులకు డబ్బులు ఇవ్వడము, లేదా శూన్య వడ్డీ రేటుతో అసలు రుణాలను మార్కెట్లోకి ఇచ్చేటట్లు ఒక కార్యక్రమాన్ని, క్వాంటిటేటివ్ ఈజింగ్ను చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అయితే అభ్యర్థులు ఇక్కడ గమనించాలి, ఇది మీకు ప్రిలిమ్స్కు సంబంధించిన అంశాలుగా ఎక్కువగా ఉపయోగపడిన మీ ప్రిపరేషన్ అనేది చాలా డెప్త్లో ఉండాలి. ఎందుకంటే క్వశ్చన్స్ మనం ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు అనుకుంటాం, కానీ అలా ఉండదు. ఒక అంశాన్ని తీసుకొని చీల్చి చెండాడినప్పుడే మీరు ఎగ్జామ్స్లో సరిగా సమాధానం పెట్టగలరు. అయితే ఇక్కడ 2017-2018 చూడండి, సివిల్స్ కానీ ఇటు గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ మీకు ఈజీగా ఈ విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ ఏం చేశానంటే ఈ స్లైడ్స్ ద్వారా అసలు ఈ హెలికాప్టర్ మనీ క్వాంటిటేటివ్ ఈజింగ్ ప్రవేశపెట్టాలని ఆర్థికవేత్తలు కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. అసలు మనము యాజ్ ఏ స్టూడెంట్స్గా అసలు వాటిని ప్రవేశపెడితే జరిగేటటువంటి మెరిట్స్ ఏముంటాయి, డిమెరిట్స్ ఏముంటాయో ఈ స్లైడ్స్లో నేను విశ్లేషిస్తున్నాను. ఫస్ట్ మెరిట్స్ విషయానికి వస్తే, ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ హెలికాప్టర్ మనీ వాడడం వల్ల వ్యవస్థలోకి ద్రవ్య లభ్యతను పెంపొందించుకోవచ్చు, అధిక ద్రవ్య సరఫరా పెరుగుతుంది. రెండవ అంశము, ఖర్చు చేసే సామర్థ్యము బాగా పెరుగుతుంది, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి, వ్యయ అర్హ ఆదాయము కూడా పెరుగుతుంది. ఏంటి వ్యయ అర్హ ఆదాయం? దాని ఇంగ్లీష్లో డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. అంటే కొనుగోలు శక్తి మనుషులది పెరుగుతుంది, అనగా పర్సనల్ ఇన్కంలో నుంచి పర్సనల్ పన్నులు తీసేయాలి. వ్యయ అర్హ ఆదాయము, ప్రజల ఆదాయము కూడా పెరుగుతాయి. సమిష్టి డిమాండ్ పెరగడానికి అవకాశం ఉంటుంది, అదే ఆర్థిక వ్యవస్థకు మూలమంటాడు జేఎం కీన్స్. ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ద్రవ్యోల్బణము మంచిది, కానీ ప్రతి ద్రవ్యోల్బణము చాలా వర్స్ట్. ద్రవ్యోల్బణములో అది ప్రాకే ద్రవ్యోల్బణం వరకు, మోడరేట్ ఇన్ఫ్లేషన్ వరకు, బినైన్ ఇన్ఫ్లేషన్ వరకు బాగుంటుంది. ప్రతి ద్రవ్యోల్బణంలో లాభాలు రావు. ద్రవ్యోల్బణం కొంతవరకు లాభాలు సృష్టించి ఫిలిప్ రేఖను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ద్రవ్యోల్బణం రావడానికి ఈ హెలికాప్టర్ మనీ, క్వాంటిటేటివ్ ఈజింగ్లు దోహదపడతాయి. ఇంకా కొంచెం డెప్త్లో చదవాలంటే, ప్రభుత్వ రుణాన్ని సృష్టించదు కాబట్టి ప్రభుత్వంపై రుణభారం ఉండదు, వడ్డీ రేట్లతో సంబంధం ఉండదు. కాబట్టి ప్రభుత్వం కూడా పెద్దగా ఇక్కడ ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. రాష్ట్రాలు కూడా భారానికి లోనయ్యవలసిన
తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఆర్థిక వ్యవస్థ ఉత్తేజభరితమవుతుంది, బ్యాంకుల నిలువ పెరుగుతాయి క్వాంటిటేటివ్ ఈజింగ్ వల్ల, తక్కువ వడ్డీతో వినియోగదారులకు రుణాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ కొనుగోలు శక్తి పెరిగి ఇక్కడ హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటివి డెవలప్ అవుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగవ్వడానికి ఇవి దోహదపడతాయి. ఇదే కోణంలో ఇవన్నీ ఉపయోగాలు ఉంటే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని డీమెరిట్స్ కూడా ఉన్నాయి. ఎలాంటి డీమెరిట్స్ ఉన్నాయి? ఇది ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి సాధ్యపడదు అంటారు. ఎందుకంటే తిరిగి తీసుకోవడం ఉండదు కాబట్టి ఇది కొంచెం ఎకానమీని అంత ఈజీగా దోహదం చేయదు. కానీ ఇక్కడ ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే అధిక ద్రవ్యోల్బణం, హైపర్ ఇన్ఫ్లేషన్ ఏర్పడడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది సూటబుల్ కాదు, అభివృద్ధి చెందిన దేశాలకు సూటబుల్ అంటారు కొంతమంది ఆర్థికవేత్తలు. ఇంకా ఏంటి అంటే ఇది అధిక ద్రవ్యోల్బణానికి దారితీయడంతో పాటుగా బ్యాంకులకు నిరర్థక ఆస్తులు పెరగడానికి దోహదపడుతుంది. క్వాంటిటేటివ్ ఈజింగ్ లాంటివి నిరర్థక ఆస్తులు అంటే ఎవరికి రుణాలు ఇవ్వాలి, వాడి క్రెడిట్ గ్యారంటీ ఉండదు. ఇప్పుడు TLTRO కానీ 50,000 లిక్విడిటీ బూస్ట్ కానీ RBI ఇస్తా ఉన్నది. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి జంకుతున్నాయి. ఎందుకు బ్యాంకులు ఇంత నిరుత్సాహత ప్రదర్శిస్తున్నాయంటే ఎవరికి లోన్స్ ఇవ్వాలి, క్రెడిట్ హిస్టరీ సరిగా ఉండదు. COVID-19 లాక్డౌన్ ప్రభావం వల్ల వ్యాపారాలు స్తంభించిపోయాయి, వాళ్ళలో పోటీ పెరిగింది, వాణిజ్య వ్యాపారం పెరిగింది కాబట్టి, కామర్స్ పెరిగింది కాబట్టి రిటర్న్ చేయలేవు. కాబట్టి బ్యాంకులు NPAలతో సఫర్ అవుతాయి. తర్వాత ప్రజల వినియోగం చేయడం తగ్గించేసి పొదుపు వైపే దృష్టి పెడతారు. కాబట్టి పెద్దగా ఉపయోగం ఉండదు ఈ కార్యక్రమాల వల్ల అని ఆర్థికవేత్తలు చెప్తా ఉంటారు. క్వాంటిటేటివ్ ఈజింగ్ వల్ల కొంత ఉపయోగం ఉంటుంది, కానీ హెలికాప్టర్ మనీ వల్ల అంత ఉండదు అంటాడు రఘురామరాజన్. అయితే ఇక్కడ విమర్శ ఏంటంటే ఇక్కడ ఉత్పత్తిపై చెప్పుకోదగ్గ ప్రభావం కూడా చూపించదు అంటారు కొంతమంది ఆర్థికవేత్తలు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ దీనిలో పాజిటివ్స్ ఉన్నాయి, దీంట్లో నెగటివ్స్ ఉన్నాయి. అయితే ఈ రెండు అంశాలు మీ ఆన్సర్స్కు దోహదం చేసుకుంటూ మీ ఒక ఒపీనియన్ అడుగుతాడు. ఇక్కడ ఆ ఒపీనియన్నే నా ఒపీనియనే మీ ఒపీనియన్గా మార్చుకుని ఇక్కడ ఎగ్జామ్స్లో మీరు రాయాలి. ఈజ్ ఇండియా రిక్వైర్డ్ హెలికాప్టర్ మనీ ఫర్ క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేటటువంటి ఒక అంశాన్ని ఇక్కడ ఉంది. కాబట్టి దీన్ని విశ్లేషిస్తాను. మరి భారత్కు హెలికాప్టర్ మనీ, క్వాంటిటేటివ్ ఈజింగ్ ఆవశ్యకత ఉందా అని అడిగితే ఇక్కడ సమాధానం చూడండి ఎలా రాసుకున్నాం. GDP పరంగా అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా కానీ, జపాన్ కానీ, EU నేషన్స్ కానీ, యూరోపియన్ యూనియన్ దేశాలు కానీ తయారీ రంగం కేంద్రంగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఇవి అధిక ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. టైం ఎక్కువ తీసుకున్నా కూడా అధిక ఫలితాలు ఇస్తున్నా ఉన్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి తయారీ రంగం మళ్ళీ ఉత్తేజభరితంగా మారుతూ ఉన్నాయి, వారికి అనుకూలము. కానీ దాన్ని మనం అనుకరిస్తే భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం, ఇక్కడ ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. ఇలాంటి చర్యలు చేయడం వల్ల కొద్ది మందే లబ్ధి పొంది అసమానతలు వస్తాయి అనేది నా భావన. అనగా ఇక్కడ మనం దేని ఆధారంగా చెప్తున్నామంటే ఆక్స్ఫామ్ సర్వే, స్టూడెంట్ ఇక్కడ కోట్ చేయాలి. ఆక్స్ఫామ్ సర్వే మీరు చూస్తే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆక్స్ఫామ్ సర్వే చూస్తే భారత్లో టాప్ 10% దగ్గర, ధనికులు 10% దగ్గర 77.4% సంపద కేంద్రీకృతమై ఉంది. అభ్యర్థులు నోట్ చేసుకోవాలి బాగా ఇవి. టాప్ 10% ధనికుల దగ్గర 77.4% సంపద కేంద్రీకృతమైంది. అనగా 1% జనాభా తీసుకుంటే, టాప్ 1% జనాభా తీసుకుంటే బాటమ్ 70%, పేద వ్యక్తులు 70% ఉన్న సంపదకు 4 రెట్లు అధికంగా ఉంది. అనగా టాప్ 1% ఈజ్ ఈక్వల్ టు 4 times మోర్ దాన్ బాటమ్ 70%. చూడండి ఎంత అసమానతలు పెరిగిపోయాయి. ఇంకొక అనాలిసిస్ చేస్తే 63 భారత బిలియనేర్ల ఆదాయము, 63 మెంబర్స్ బిలియనేర్ల ఆదాయం తీసుకుంటే 2018-19 బడ్జెట్ కన్నా అధికము కాదు. అనగా అంత సంపద వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఇదంతా మనం ఎలా చెప్తున్నామంటే ఇది హెలికాప్టర్ మనీ, క్వాంటిటేటివ్ ఈజింగ్ చేసే ముందు దీనికి ఏదైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అంటే ఇక్కడ డి సుబ్బారావు గారి కొటేషన్ మనం స్టేట్ చేయాలి. డి సుబ్బారావు ఫార్మర్ RBI గవర్నర్. అతనేమంటాడంటే ఇది హెలికాప్టర్ మనీ, హెలికాప్టర్ మనీ లాంటివి మన దేశంలో పాటించాలంటే డిమాండ్ సప్లైల మధ్య అసమానతలు వస్తాయి. తర్వాత ఇక్కడ ద్రవ్యోల్బణం వస్తుంది. కాబట్టి అతను ఏమంటాడంటే అప్పులు మన దేశంలోనే పుట్టించండి, మన దగ్గర సంపద ఉంది. మనం చూసాం లిక్కర్ ఎకానమీలో లాక్డౌన్లో ఒక్కరోజు మనం లిక్కర్ ఓపెన్ చేస్తే జనాలు ఎలాగున్నారు. అడు మోడీ ఇచ్చినటువంటి 5
500, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన 1500 తిరిగి గవర్నమెంట్కి ఇచ్చేశారు. అంటే ఈ విధంగా ప్రజలు ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఈ ధనికుల దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని తీసుకోవడానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ బాండ్స్ల రూపంలో రకరకాల పొదుపు సమీకరణ చేసుకోండి. అప్పులు మన దేశంలో పుట్టించండి బాబు. ఇప్పుడు ప్రపంచంలో ఎవరు అప్పులు ఇచ్చేవాళ్ళు మన దేశానికి లేరు అంటాడు డి సుబ్బారావు. కాబట్టి దీని ఎగ్జామ్లో డైరెక్ట్గా మీరు కోట్ చేసుకోవచ్చు. అయితే ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అంటే ఆదాయ అసమానతలను తగ్గించి సంపద కేంద్రీకృతంగా ఉన్న దగ్గర నుంచి సంపద కొంత తీసుకోవాలి. రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం రిలాక్సేషన్ లాంటివి ప్రకటించాలి. ఇక్కడ క్వాంటిటేటివ్ ఈజింగ్ కొనసాగించాలి. కుదిరితే నిపుణులతో మాట్లాడి ఎంత మోతాదు వరకు మన కరెన్సీ అవసరమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిపుణులతో కమిటీ వేయించేసి దానికి హెలికాప్టర్ మనీ ఆవశ్యకత ఉన్నప్పుడే వాడాలి. కానీ ఒత్తిడులకు లోనై హెలికాప్టర్ మనీని వాడలేము. హెలికాప్టర్ మనీని ఉపయోగిస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా మన దేశానికి ఏమన్నా అవసరం ఉంటుందా? హెలికాప్టర్ మనీని సపోజ్ హెలికాప్టర్ మనీని మన దేశంలో ప్రవేశపెట్టాలంటే ఎలాంటి అంశాలు మనకు ఎలాంటి మౌలిక సదుపాయాలు మనకు అవసరం అని అడిగినప్పుడు ఇక్కడ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే సెంట్రల్ బ్యాంక్ ఇండిపెండెన్స్ చాలా అవసరం. కేంద్ర బ్యాంకు స్వయం ప్రతిపత్తి మన దగ్గర లేదు. స్వయం ప్రతిపత్తి అవసరం. ప్రభుత్వం ఒత్తిడికి లోను కాకూడదు. రెండవది ఎంత ముద్రించాలో నిపుణుల సాంఖ్యాక గణము వీళ్లకు అవగాహన ఉండాలి, డేటా ఉండాలి. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే లీగాలిటీ మీద క్వశ్చన్, అంటే అసలు న్యాయబద్ధంగా ఉంటుందా చట్టబద్ధంగా ఉంటుందా అనేది చూసుకోవాలి. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఎక్కువగా ఉండాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర. అప్పుడే దీనిని మనము ఉపయోగించుకోవచ్చు. లేని ఎడల ద్రవ్యోల్బణం పెరిగి అసమానతలు పెరిగి ఆర్థిక వ్యవస్థ తలాకుతలం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దగా ఉపయోగము ఉండదు. ఈ విధంగా మీరు దీన్ని సమ్అప్ చేయాలి. అయితే ఇక్కడ క్వశ్చన్ చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా రాసి ఆన్సర్ చేసి నాకు పంపించండి. మీరు ఉపయోగించుకోండి అవకాశాన్ని. ఈ లాక్డౌన్లో ఫ్రీగా ఉన్నాను కాబట్టి వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోండి బాగా. త్వరలో మనం ఏదైనా ఆన్లైన్ క్లాసెస్కి వచ్చే ఆలోచన ఉంది కాబట్టి అట్లాంటి ఆన్లైన్కి వచ్చినప్పుడు మీ యొక్క అవకాశాలను మీకు అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్వాలిటీతో కూడినటువంటి వీడియోలు ఇవి. ఊరికి ఆషామాషిగా 5 నిమిషాలు ఒక విషయాన్ని వచ్చినప్పుడే నేను చెప్పడం లేదు. దాన్ని బాగా డెప్త్లో స్టడీ చేసి నాకున్న అవగాహనను నాకున్న ఎక్స్పీరియన్స్ను పలు న్యూస్ పేపర్లను జోడించుకుని చెప్తున్నాను. వచ్చిన రోజు అదే రోజు 5 నిమిషాలు చదివి పారేయడం లేదని డెప్త్లో చెప్తున్నాను. కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోండి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఇస్తున్నాను. ఏంటంటే డూ యూ కన్సిడర్ హెలికాప్టర్ మనీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఇండియా? అంటే భారతదేశానికి హెలికాప్టర్ మనీ అవసరమని నువ్వు భావిస్తున్నావా ఈ కోవిడ్ మహమ్మారి నుంచి రక్షించడానికి? ఎస్ అయితే నీ యొక్క ఒపీనియన్ ఎస్ అయితే దాని ప్రభావాలను రాయండి. నో అయితే దాని యొక్క ఆల్టర్నేటివ్స్ను వివరించండి. దాని ప్రత్యామ్నాయాలను పేర్కొనండి. అసలు కోవిడ్-19 ప్రభావంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు హెలికాప్టర్ మనీ అవసరమని నువ్వు భావిస్తున్నావా? నువ్వు ఎస్ అంటే ఓకే అంటే దాని యొక్క ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద ఎలా ఉంటుందో రాస్తూ నీ యొక్క ఒపీనియన్ నో అయినప్పుడు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను సూచించండి అనేది క్వశ్చన్ ఇచ్చాను. కాబట్టి దీనికి స్టడీ చేసి మొత్తం నా వీడియోను 1 or 2 టైమ్స్ పూర్తిగా వినండి, పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీరు ఆన్సర్స్ను డెఫినెట్గా రాయగలరు. ఈ వీడియోస్ నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో కూడా నాకు టైము లాక్డౌన్ తర్వాత నేను ఎలాగో ఆన్లైన్ క్లాసులు వద్దామనేటువంటి ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఆన్లైన్కు సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ లాక్డౌన్ ఎంతవరకు కొనసాగిస్తుందో మనం చెప్పలేము. కాబట్టి వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరు విజయస్తులు అవుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.